నాకు నచ్చావు మనకి బాగా నచ్చిన సినిమా రాజేష్ మన్నే మీకు చెప్పాను మొన్నే. నువ్వే కావాలి తర్వాత మీరు మళ్ళీ ఈ సినిమా కోసం ఎలా కుదిరింది కాంబినేషన్ కానీ ఇదంతా? వెంకటేష్ గారు అంటే అప్పటికే పెద్ద హీరో, ఆయన ఎస్టాబ్లిష్డ్ హీరో. నేను ఎప్పుడు కూడా నమ్మింది పెద్ద హీరో సినిమా అంటే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. కంటిన్యూగా వెంకటేష్ గారి సినిమాలన్నీ చూసాం. ఓకే, త్రివిక్రమ్ నేను ఈ సినిమాని తరుణ్తో చేయాలి ఇలాంటి కథతో అన్నాడు అని విన్నాను. అసలు ఈ కథ ఆవిడ మీరు ఫోటో చూడకముందు కానీ అనుకోకముందు కానీ ఇంకేమన్నా అదర్ హీరోయిన్స్ డిస్కషన్లో ఉండేది? చాలామంది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. కథ ఇది కూడా చెప్పాం, కుదరలేదు యాక్చువల్లీ. ప్రకాష్ రాజ్ గారు ఆ టైంలో ఆయన మీద నిషేధం ఉంది. ఆ టైంలో ఏమన్నా ప్రకాష్ రాజ్ గారు కాకుండా ఇంకేమన్నా అనుకున్నారా? మీరు తవ్వుతున్నారు. నిజం చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారిని అంటే ఐఏఎస్ ఐపీఎస్ ప్రకాష్ రాజ్ గారు చూడగానే లాంటివి కాకుండా మామూలు లేదు. ఎవరు చెప్పరు అలాంటివి. ఓకే, అది ఆయన చేసిన సాహసం. ఆయన అంత సాహసం చేశారు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టిల్ సచ్ ఎ లవబుల్ హీరో. వెంటనే నేను చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను. మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా జరిగినాయి సార్? ప్రతి పాటకి ట్యూన్ చెప్పిన వెంటనే నేను లిటరల్గా పాదాల మీద పడి. మీరు త్రివిక్రమ్ గారు బాగా తర్జన భర్జన పడ్డ సన్నివేశం ఏదైనా ఉందా సార్? బయటకు వచ్చి చూసేదాని ముందు చాలా ప్రయాసం ఉంటుంది. కాకపోతే మేము ఎప్పుడు కూడా అది ఎప్పుడు బయట చెప్పుకోలేదు. ఇది తీసేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ లేపేస్తే ఇంకా బాగుంటుంది, ఇంత లెంత్తో మీరు డిస్కస్ చేస్తున్నారు అని చెప్పుంటారు. 3 hours 6 minutes వచ్చింది సినిమా, ఇంత లెంగ్త్ వచ్చింది. అప్పుడు నేను సార్ మీరే కదా సార్, నువ్వే కావాలి తర్వాత ఏమన్నారు, ఇది నువ్వే కావాలన్నట్టు పెద్ద సినిమా తీయాలి అంటే ఈ సినిమాకి సంబంధించి మీకు మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ కానీ ఏదన్నా అంటే ఇప్పటివరకు షేర్ చేసుకునే విషయం ఏదన్నా గుర్తుకుందా సార్? ఏదన్నా సాయంత్రం వెళ్ళే టైంకి ఒక చిన్న టేప్ రికార్డర్ తెప్పించాను ఆయన మేకప్ మ్యాన్. ఆ రోజు నా 2-in-1 ఫ్రెండ్స్ ఏంటంటే క్యాసెట్ పెట్టి ఆ డైలాగ్ ఎలా కావాలో నువ్వు చెప్పు. నిజం చెప్పాలంటే నేను ఎంత కష్టపడ్డానో వెంకటేష్ గారు కూడా అంత కష్టపడ్డారు. నేనేమంటానంటే పెళ్ళిళ్ళగా ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఈ నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వర్లో చూసినంత అట్మాస్ఫియర్ ఇప్పుడు ఈ ఉషాపరిణయంలో అలాంటి ఫ్లేవర్ ఉన్న సినిమా. తెలుగులో ఎంత హ్యూజ్ బ్లాక్ బస్టర్, తమిళ్లోకి వచ్చేసరికి అంత వర్కౌట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో కానీ చేస్తే ఈయనే పెట్టి చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆయన తమిళ్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీరు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్, ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తీశారు. మీ బాండింగ్ కూడా చాలా సూపర్ బాండింగ్ మీ ఇద్దరిది. కానీ ఒక టైంలో మీ ఇద్దరికి ఏదో మనస్పర్ధలు వచ్చినాయని, మీరు మాట్లాడుకోవట్లేదని ఒక నడిచింది, ఆడియన్స్లో కూడా అది ఉంది. అబద్ధం ఏంటేంటో విని వచ్చారు మీరు, నేను చెప్పలేదు.